హలో స్టూడెంట్స్, వెరీ గుడ్ మార్నింగ్. మనం ప్రజెంట్ ఫ్లో చార్ట్ అనే టాపిక్ నేర్చుకుంటున్నాం కదమ్మా. సో లాస్ట్ వీక్ టైం కన్వర్షన్స్ యొక్క ఫ్లో చార్ట్ అండ్ ఇట్స్ సిమ్యులేషన్ చూసాము. సో ఈ వీక్ ఏంటంటే ఫైండింగ్ స్మాలెస్ట్ అనే టాపిక్ చూద్దాం. ఓకే, ఫైండింగ్ స్మాలెస్ట్ అనే టాపిక్ యొక్క అల్గోరిథం ఏంటి అనేది ఈరోజు చూద్దాం. ఓకే స్టూడెంట్స్, open your notebooks and ready with your notebook and pen. So put the heading finding smallest. Okay, finding smallest అంటే ఏంటి అసలు? చిన్నగా ఉన్నదాన్ని ఫైండ్ చేయడం, కనుక్కోవడం. ఓకే, సో మనకి ఇచ్చిన వాటిలో చిన్నది ఏది అని కనిపెట్టడమే ఫైండింగ్ స్మాలెస్ట్. ఓకే, సో స్టూడెంట్స్ సీ హియర్, ఇక్కడ మీకు 3 కలర్ క్యూబ్స్ కనిపిస్తున్నాయి కదమ్మా. ఏంటి? ఎల్లో క్యూబ్, పర్పుల్ క్యూబ్ అండ్ రెడ్ క్యూబ్. ఓకే, సో ఈ 3 క్యూబ్స్లో విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ వన్ అమ్మా? ఏది చిన్న క్యూబ్? మనం చూస్తుండగానే చెప్పేయచ్చు ఏది చిన్నది అని. ఆబ్వియస్లీ దిస్ వన్ ఈజ్ ద స్మాలర్ వన్, రైట్? సో ఇచ్చిన 3 క్యూబ్స్లో ఇదే చిన్న క్యూబ్ అని ఎలా చెప్పారు? సో ఎలా చెప్పాము అంటే, ఇచ్చిన 3 క్యూబ్స్ని మనం ఒకదాంతో ఒకటి కంపేర్ చేస్తాం కదా. సో ఇక్కడ దేనికన్నా ఏది పెద్దది, దేనికన్నా ఏది చిన్నది అని మనం ఒకదాంతో ఒకటి కంపేర్ చేస్తాం. సో ఆ కంపారిజన్ వల్ల మనకి ఏది స్మాలెస్ట్ వన్, ఏది బిగ్గెస్ట్ వన్ అనేది తెలుస్తుంది. ఓకే, సో మనం స్మాలెస్ట్ థింగ్స్ ఫైండ్ చేసేటప్పుడు మనం చేసే ఫస్ట్ థింగ్ అండ్ మెయిన్ థింగ్ ఏంటమ్మా? కంపారిజన్. ఓకే, కంపారిజన్ అనేది లేకుండా మనం అసలు స్మాల్ వన్ అండ్ లార్జర్ వన్ని ఫైండ్ చేయలేం. అలా ఫైండ్ చేయడానికి ఖచ్చితంగా మనం కంపారిజన్ అనేది చేయాలి. ఒకదాంతో ఒకటి కంపారిజన్ అనేది చేయాలి. అంటే కంపారిజన్ అంటే ఏంటమ్మా? పోల్చాలన్నమాట. ఒక థింగ్తో ఇంకో థింగ్ని మనం పోల్చి చూడాలి. ఓకే, అట్లా పోల్చినప్పుడు మాత్రమే మనం ఫైండ్ చేయగలుగుతాం ఏది స్మాలెస్ట్ వన్ అని. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనం ఈ ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి? స్టెప్స్ మనం చూస్తే కనుక ఇక్కడ ఏమేమి స్టెప్స్ తీసుకున్నారమ్మా? ఫస్ట్ కంపేర్ ద ఎల్లో క్యూబ్ విత్ పర్పుల్ క్యూబ్. ఓకే, ఈ టూ క్యూబ్స్ కంపేర్ చేస్తే మనకి స్మాలెస్ట్ వన్ ఏదమ్మా ఈ రెండిట్లో? సో పర్పుల్ క్యూబ్ ఈజ్ ద స్మాలెస్ట్ వన్. సో ఏమైంది? ఎల్లో క్యూబ్ అనేది ఎలిమినేట్ అయింది. ఓకే, అండ్ నెక్స్ట్ కంపేర్ ద పర్పుల్ క్యూబ్ విత్ రిమైనింగ్ ఏముంది? రెడ్ క్యూబ్. సో ఈ 2 కంపేర్ చేస్తే ఈ రెండిట్లో స్మాలెస్ట్ వన్ ఏదమ్మా? పర్పుల్, రైట్? సో రెడ్ క్యూబ్ ఏమైంది? ఎలిమినేట్ అయిపోయింది. ఓకే, సో ఫస్ట్ ఏం చేసాం? ఎల్లో క్యూబ్ని పర్పుల్ క్యూబ్తో కంపేర్ చేసాం అండ్ పర్పుల్ క్యూబ్ని నెక్స్ట్ స్టెప్లో పర్పుల్ క్యూబ్ని రెడ్ క్యూబ్తో కంపేర్ చేసాం కదా. ఇక్కడ మనం ఏంటంటే ఎల్లో క్యూబ్ని రెడ్ క్యూబ్తో కంపేర్ చేయలేదు, ఈ కంపారిజన్ చేయలేదు. ఈ రెండిటికి కంపేర్ చేసాం అండ్ ఈ రెండిటికి కంపేర్ చేసాం. ఈ రెండిటికి మాత్రం కంపేర్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎందుకంటే ఆల్రెడీ మనం ఏం ఫైండ్ చేయాలి? స్మాలెస్ట్ క్యూబ్ని ఫైండ్ చేయాలి కదా. సో ఆల్రెడీ ఎల్లో క్యూబ్ని పర్పుల్ క్యూబ్ని మనం కంపేర్ చేసినప్పుడు, ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఏది స్మాల్ వచ్చిందమ్మా? పర్పుల్ స్మాల్ వచ్చింది కదా. అంటే ఈ క్యూబ్ కన్నా ఈ క్యూబ్ పెద్దది అని ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. సో మనం దీన్ని ఏం చేసాం? ఎలిమినేట్ చేస్తాం. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేసామమ్మా? రెడ్ క్యూబ్ని పర్పుల్ క్యూబ్ని కంపేర్ చేసాం. ఓకే, రెడ్ క్యూబ్ పర్పుల్ క్యూబ్ కంపేర్ చేసినప్పుడు ఏది చిన్నది వచ్చింది? పర్పుల్ క్యూబే చిన్నది వచ్చింది, రైట్? సో ఏమైంది? ఇది ఎల్లో క్యూబ్ కన్నా ఆల్రెడీ చిన్నది మనకు తెలిసిపోయింది అండ్ రెడ్ క్యూబ్ కన్నా చిన్నది, ఈ రెండిటికన్నా చిన్నది ఇది. అంటే ఏంటి? సో ఆబ్వియస్లీ ఇదే స్మాలెస్ట్ వన్ కదా. కాబట్టి ఇక్కడ మనకు మళ్ళీ ఈ కంపారిజన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, ఈ స్టెప్స్లోనే మనకు ఆల్రెడీ తెలిసిపోయింది ఏది చిన్నది అని. సో ఈ రెండింటిని కంపేర్ చేయాల్సిన నెసెసిటీ మనకు లేదు. ఓకే, ఈ విధంగా కంపేర్ చేసి ఒకదాంతో ఒకటి కంపేర్ చేయడం ద్వారా స్మాలెస్ట్ వన్ అనేది మనం ఫైండ్ చేయొచ్చు. ఓకే, సో స్మాలెస్ట్
స్మాలెస్ట్ థింగ్ ఫైండ్ చేయడానికి మనం ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. ఓకే, సో ఇక్కడ చూసారంటే మనకి 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. రాకీ, సో 5 క్యారెక్టర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. రాకీ, లూసీ, మాంటీ, మ్యాక్స్ అండ్ రోజీ. ఓకే, 5 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. సో వీళ్ళందరిలో స్మాలెస్ట్ హైట్ ఎవరిది, ఓకే, ఎవరు పొట్టిగా ఉన్నారు అనేది మనం ఫైండ్ చేయాలి. ఓకే, సో ఫైండింగ్ స్మాలెస్ట్లో మనం చేయాల్సింది ఏంటి, కంపారిజన్. సో కంపారిజన్ స్టార్ట్ చేద్దామమ్మా. సో ఫస్ట్ రాకీ అండ్ లూసీని కంపేర్ చేద్దాం. సో ఈ ఇద్దరిని కంపేర్ చేస్తే ఎవరమ్మా స్మాలెస్ట్ వన్ చెప్పండి. రాకీ ఈజ్ ద స్మాలెస్ట్ వన్ కదా. సో లూసీ ఏమైంది, ఎలిమినేట్ అయిపోయింది. సో రైట్, ఈ ఇద్దరికి కంపేర్ చేసినప్పుడు రాకీ స్మాలెస్ట్ వన్ వచ్చారు కాబట్టి లూసీ ఏమైంది, ఎలిమినేట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఎవరు వచ్చారు, రిజల్ట్లో రాకీ వచ్చాడు కాబట్టి సో రాకీని అండ్ నెక్స్ట్ మాంటీని మనం కంపేర్ చేయాలి. ఓకే, రాకీని మాంటీని కంపేర్ చేస్తే వీళ్ళిద్దరిలో స్మాలర్ వన్ ఎవరమ్మా, రాకీయే స్మాలర్ వన్ కదా. రాకీని మాంటీని కంపేర్ చేస్తే స్మాలర్ వన్ ఎవరు, రాకీ ఈజ్ ద స్మాలర్ వన్. సో మాంటీ కూడా ఎలిమినేటెడ్. ఓకే, సో లూసీ ఎలిమినేటెడ్ అండ్ మాంటీ ఎలిమినేటెడ్. నెక్స్ట్ అగైన్ మళ్ళీ రాకీయే కదా స్మాలర్ వన్గా ఉన్నారు ఇంకా. సో రాకీని నెక్స్ట్ ఎవరున్నారు, మ్యాక్స్తో కంపేర్ చేయాలి. ఓకే, సో రాకీని మ్యాక్స్తో కంపేర్ చేసినప్పుడు స్మాలర్ వన్ ఎవరమ్మా, మ్యాక్స్ ఈజ్ ద స్మాలర్ వన్. సో ఇప్పుడు ఏమవుతాడు, రాకీ ఎలిమినేట్ అయిపోతాడు. ఓకే, మ్యాక్స్ స్మాలర్ అయ్యాడు కాబట్టి రాకీ ఎలిమినేట్ అయిపోతాడు. సో ఇప్పుడు ఏం చేయాలి, మ్యాక్స్ని రోజీతో కంపేర్ చేయాలి. ఓకే, సో మ్యాక్స్ని రోజీతో కంపేర్ చేస్తే ఎవరు స్మాలర్ వన్, రోజీ ఈజ్ ద స్మాలర్ వన్. ఓకే, సో మ్యాక్స్ ఎలిమినేటెడ్. సో మనకి ఎట్ ద ఎండ్ ఎవరమ్మా స్మాలర్ వన్ వచ్చారు, రోజీ ఈజ్ ద స్మాలర్ వన్. ఓకే, రోజీ ఈజ్ ద స్మాలర్ వన్. అందరికన్నా పొట్టిగా ఉన్నది ఎవరు, అందరికన్నా పొట్టిగా ఉన్నది ఎవరమ్మా, రోజీ. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేసామమ్మా, ఒకరితో ఒకరికి కంపేర్ చేసాం. కాకపోతే మనం ఏం చేసామంటే ఫస్ట్ రాకీకి లూసీకి కంపేర్ చేసాం కదా. కంపేర్ చేసిన తర్వాత మళ్ళీ లూసీకి మాంటీకి కంపేర్ చేసామా, చేయలేదు. ఎందుకు, మనకు అవసరం లేదు. ఎందుకంటే రాకీకి లూసీని కంపేర్ చేసినప్పుడు రాకీయే స్మాలర్ వన్ అని మనకు తెలిసిపోయింది ఆల్రెడీ. సో ఏం చేసాం, లూసీని కంపేర్ చేయాల్సిన అవసరం మనకి రాలేదు. వచ్చిన రిజల్ట్తో నెక్స్ట్ వన్ని మనం కంపేర్ చేసాం. ఈ ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు మాంటీ ఎలిమినేట్ అయ్యాడు, ఇంకా రాకీనే ఉన్నాడు స్మాలర్ వన్గా. సో మళ్ళీ ఏం చేసాం, రాకీని మ్యాక్స్తో కంపేర్ చేసాం. సో అప్పుడేమైంది, రాకీ ఎలిమినేట్ అయ్యాడు ఎందుకంటే మ్యాక్స్ షార్టర్ కాబట్టి. సో మ్యాక్స్ని మిగిలిన రోజీతో కంపేర్ చేసాం. ఫైండింగ్ స్మాలెస్ట్లో ఈ విధంగా కంపారిజన్ అనేది మనం స్టార్టింగ్లో ఒక 2 ఏదైనా ఒక్కరిని బేస్ చేసుకొని చేస్తామమ్మా. ఓకే, సో ఇప్పుడు మనం ఎవరిని బేస్ చేసుకున్నాం, రాకీని ఒక బేస్గా తీసుకొని ఫస్ట్ రాకీతో కంపారిజన్ అనేది స్టార్ట్ చేస్తూ వచ్చాం. ఓకే, సో రాకీని బేస్ చేసుకొని మనం కంపారిజన్ అనేది స్టార్ట్ చేస్తూ వచ్చాము. అండ్ ఎట్ ద ఎండ్ మనకేమైంది, రోజీ స్మాలెస్ట్ వన్ అని చెప్పి మనకి తెలిసిపోయింది. సో ఇప్పుడు ఫైండింగ్ స్మాలెస్ట్కి అల్గోరిథం ఏ విధంగా రాయొచ్చు అనేది చూద్దామమ్మా. ఓకే, సో ఆ ప్రాసెస్ని మనం ఒకసారి అల్గోరిథం రూపంలో ఏ విధంగా రాయొచ్చు అనేది చూద్దాము. సో చూసినట్టయితే స్టెప్ 1 ఏముందమ్మా, లెట్ p ఈక్వల్స్ టు ఫస్ట్ నెంబర్ ఇన్ ద లిస్ట్. ఓకే, సో ఏంటంటే చెప్పాను కదా, కంపారిజన్ చేసేటప్పుడు ఏదైనా ఒక్కదాన్ని బేస్ చేసుకొని మనం కంపారిజన్ కనుక స్టార్ట్ చేస్తే ఈజీగా మనకి సింపుల్ స్టెప్స్లో కంప్లీట్ అయిపోతుంది మన టాస్క్. సో ఎవరినైతే బేస్ చేసుకుంటున్నామో వాళ్ళని పి అనుకున్నారు ఇక్కడ. ఓకే, ఇక్కడ పి అనుకున్నారు. మనం దానికి ఏమైనా పెట్టచ్చు, ABCD అప్ టు యూ. అది అంటే మన ఇష్టం, మనం ఏమైనా పెట్టుకోవచ్చు. X అనుకోవచ్చు, Y అనుకోవచ్చు.
ఓకే, ఏ అనుకోవచ్చు, బి అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే పి అనుకున్నారు. ఓకే, ఎవరినైతే బేస్గా తీసుకుంటున్నామో వాళ్ళని పి అనుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ రాకీని బేస్ తీసుకున్నాం కదా, ఫస్ట్ నెంబర్ని పి అనుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేశాను, స్టెప్ 2లో మూవ్ ఫ్రమ్ ద సెకండ్ నెంబర్ ఇన్ ద లిస్ట్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. సో ఫస్ట్ నెంబర్ని పి అనుకున్నాం కదా. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, సెకండ్ నెంబర్ నుండి స్టార్ట్ చేసి లాస్ట్ నెంబర్ వరకు మనం కంపారిజన్ అనేది చేస్తూ ఉండాలి. ఓకే, అందులో ఏమేమి చేయాలి, సో ఫస్ట్లో కంపేర్ ద వాల్యూ ఆఫ్ పి విత్ ద నెంబర్ ఎట్ ద కరెంట్ పొజిషన్ ఇన్ ద లిస్ట్. అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ నెంబర్ని పి అనుకున్నాం కదమ్మా. సో నెక్స్ట్ సెకండ్ ప్లేస్కి వెళ్ళండి, ఆ సెకండ్ ప్లేస్లో ఉన్నదాన్ని ఫస్ట్ దాంతో కంపేర్ చేయండి. ఓకే, కరెంట్ పొజిషన్లో ఉన్నదాన్ని ఫస్ట్ దాంతో కంపేర్ చేయాలి. కరెంట్ పొజిషన్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఎక్కడున్నాం, రెండో ప్లేస్లో ఉన్నాం. ఓకే, రెండో ప్లేస్లో ఉన్నదాన్ని ఫస్ట్ మనం పి అనుకున్నాం కదా, దాంతో కంపేర్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇఫ్ ద నెంబర్ ఎట్ ద కరెంట్ పొజిషన్ ఇన్ ద లిస్ట్ ఈజ్ లెస్ దెన్ ద వాల్యూ ఆఫ్ పి దెన్ పి ఈక్వల్స్ టు నెంబర్ ఎట్ ద కరెంట్ పొజిషన్. అంటే ఏంటంటే ఇప్పుడు మనం సెకండ్ పొజిషన్లో ఉన్నదాన్ని పి అనుకున్న దాంతో కంపేర్ చేసాం కదమ్మా. రెండిట్లో ఏది పెద్దది, ఒకవేళ పిఏ పెద్దది అనుకోండి, పి ప్లేస్లో పిఏ ఉంటుంది. ఒకవేళ అలా కాదు, సెకండ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారనుకో, లార్జెస్ట్ అయ్యారనుకోండి, సో పి ప్లేస్లోకి ఆ సెకండ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు వస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసారంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపులే తీసుకుందామమ్మా. సో ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో ఉన్న రాకీని మనం బేస్ చేసుకున్నాం కదా, సో దీన్ని ఏమనుకోవాలంటే పి అనుకోవాలి. ఓకే, సో ఇది స్టెప్ 1. అండ్ స్టెప్ 2లో ఏం చేయాలి, ఈ రాకీని ఈ మిగతా నెంబర్స్తో కంపేర్ చేస్తూ వెళ్ళాలి. రాకీ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు, అండ్ లూసీ సెకండ్ పొజిషన్, అండ్ మాంటీ థర్డ్ పొజిషన్, అండ్ మ్యాక్స్ ఫోర్త్ పొజిషన్, అండ్ రోజీ ఫిఫ్త్ పొజిషన్. ఓకే, ఫస్ట్ పొజిషన్లో ఉన్న రాకీని పి అనుకున్నాం. సో మనం నెక్స్ట్ మూవ్ టు లూసీ, సెకండ్ పొజిషన్కి మూవ్ అవ్వాలి. ఓకే, సో ఈ సెకండ్ పొజిషన్లో ఉన్న వాళ్ళని ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేయాలి. ఓకే, సో కంపేర్ చేస్తే ఎవరమ్మా లార్జర్ వన్ వచ్చారు, లూసీ లార్జ్ కదా. సో ఏమైందంటే పి పొజిషన్ మారలేదు, పి పొజిషన్లో ఇంకా రాకీయే ఉన్నాడు. లూసీ లార్జ్ కాబట్టి లూసీ ఎలిమినేట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ థర్డ్ పొజిషన్లోకి మూవ్ అవ్వాలి. థర్డ్ పొజిషన్లో ఉన్న మాంటీని రాకీతో కంపేర్ చేయాలి. ఓకే, కంపేర్ చేస్తే ఎవరు బిగ్గర్ వన్, మాంటీ బిగ్గర్ వన్. సో మాంటీ ఎలిమినేట్ అయిపోయాడు, అండ్ పి పొజిషన్లో రాకీయే ఉన్నాడు ఇంకా. అండ్ నెక్స్ట్ రాకీని మ్యాక్స్తో అంటే ఫోర్త్ పొజిషన్లోకి మూవ్ అయ్యాం. సో ఫోర్త్ పొజిషన్లో ఉన్న మ్యాక్స్ని మళ్ళీ పీతో కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే ఎవరు స్మాలర్ వన్ వచ్చారు, మ్యాక్స్ స్మాలర్ వన్ వచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, రాకీ ఎలిమినేట్ అయిపోయాడు. సో ఇప్పుడు మ్యాక్స్ ఏమవుతాడు, మ్యాక్స్ అవుతాడు పి. ఓకే, పి ప్లేస్లో మ్యాక్స్ని మనం పెట్టాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మ్యాక్స్ని రోజీని కంపేర్ చేయాలి. సో ఇప్పుడు పి ఎవరు, మనకి మ్యాక్స్ అనేవాడు పి అయ్యాడు. ఓకే, సో ఇప్పుడు మ్యాక్స్ని రోజీని కంపేర్ చేస్తాం. స్మాలర్ వన్ ఎవరు, రోజీ కదా స్మాలర్ వన్. సో ఇప్పుడు పి ప్లేస్లో మ్యాక్స్ ఎలిమినేట్ అయ్యి ఈ పి ప్లేస్ రోజీకి వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ మనం చూసిన స్టెప్స్కి అర్థం అది. ఓకే, సో అండ్ స్టెప్ 3 ఏంటమ్మా, ఇఫ్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్ హ్యాస్ బీన్ రీచ్డ్, పి కంటైన్స్ ద లీస్ట్ ఆఫ్ ఆల్ ద నెంబర్ గివెన్ ఇన్ ద లిస్ట్. ఓకే, అంటే మనం అన్ని పొజిషన్స్తో కంపేర్ చేసేసి లాస్ట్ పొజిషన్కి వచ్చేసరికి పి ప్లేస్లో ఎవరుంటారు, ఎవరైతే స్మాలెస్ట్ వన్నో వాళ్ళు ఉంటారు. ఓకే, ఇప్పుడు మనం చూసిన ఎగ్జాంపుల్ ఎలాగా అందరూ ఎలిమినేట్ అయిపోయారు. సో లాస్ట్కి పి పొజిషన్లో ఎవరున్నారు, ఎవరైతే స్మాలర్గా ఉన్నారో వాళ్ళే ఉన్నారు కదా. సో ఇది ఫైండింగ్ స్మాలెస్ట్కి అల్గోరిథం అమ్మ. ఓకే, స్టెప్ 1లో ఏం చేయాలి,
ఎవరో ఒకరిని మనం బేస్ చేసుకొని వాళ్ళని పీ అనుకోవాలి. పీయో ఏదో ఒకటి మనం ఏదో ఒక నేమ్ పెట్టుకోవాలి. సో మనం పొజిషన్స్ నెక్స్ట్ పొజిషన్కి స్టెప్ 2లో ఏం చేయాలి, నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళి వాళ్ళని మనం పీ అనుకున్న దాంతో కంపేర్ చేయాలి. ఓకే, కంపేర్ చేస్తే ఏదైతే చిన్నది ఉందో అది పీ ప్లేస్లోకి వెళ్తుంది. ఓకే, వాళ్ళ నేమ్ పీగా చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, ఆ విధంగా మనం ఒకరి తర్వాత ఒకరు అన్నిటినీ పీతో కంపేర్ చేయాలి. కంపేర్ చేసి ఏదైతే స్మాలర్ వన్నో ఆ స్మాలర్ వన్ని పీ ప్లేస్తో ఉన్న దాంతో రీప్లేస్ చేయాలి. ఓకే, ఒకవేళ కంపేర్ చేసేటప్పుడు పీ కన్నా నెక్స్ట్ వన్ చిన్నగా ఉందనుకోండి, సో పీ ప్లేస్లో ఆల్రెడీ ఉన్నదాన్ని తీసేసి ఇప్పుడు ఉన్నదాన్ని పెట్టాలన్నమాట. ఓకే, సో ఆ విధంగా మనకి ఎండ్ ఆఫ్ ద ప్రాసెస్ వచ్చేసరికి స్టెప్ 3లో ఎండ్ ఆఫ్ ద ప్రాసెస్ వచ్చేసరికి పీ ప్లేస్లో ఎవరు ఉంటారు, అన్నిటికన్నా స్మాలెస్ట్ ఎవరైతే వాళ్ళు ఉంటారు. ఓకే, ఇది అల్గోరిథం అమ్మ ఫైండింగ్ స్మాలెస్ట్కి. సో మీకు ఇక్కడ ఒక చిన్న యాక్టివిటీ చూడండి. ఫైండ్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్. ఈ బాక్స్ ఉంది కదమ్మా, ఏ నెంబర్స్ ఇచ్చారు, 29, 43, 15, 56, 25, 76, 45, 9, 58, 81. ఓకే, సో మీరు కంపేర్ చేయండి. ఒకదాంతో ఒకటి కంపేర్ చేస్తూ స్మాలెస్ట్ నెంబర్ ఏది అనేది మీరు ఫైండ్ చేయాలి. ఓకే, సో మీరు ఏమనుకుంటారంటే ఫస్ట్ పొజిషన్లో 29 ఉంది కదా, 29ని పీ అని అనుకోండి. సో ఇప్పుడు సెకండ్ పొజిషన్కి మూవ్ అయ్యి 43ని 29ని కంపేర్ చేయాలి. ఏది చిన్నది, 29 చిన్నది. సో పీ ప్లేస్లో 29 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో 43 ఎలిమినేటెడ్. నెక్స్ట్ 29, 15 కంపేర్ చేయండి. రెండిట్లో చిన్నది ఏది, 15 చిన్నది కదా. సో 29 ఎలిమినేట్ అయిపోద్ది, 15 పీ అవుతుంది. ఇప్పుడు 29 కాదు పీ, 15 అనేది పీ అవుతుంది. ఓకే, ఆ విధంగా మీరు మిగతా ఇప్పుడు పీ ప్లేస్లో ఏముందమ్మా, 15 కదా ఉంది. ఇప్పుడు 15ని మిగతా ఈ నెంబర్స్ అన్నిటితో కంపేర్ చేస్తూ ఒకవేళ ఈ పీ కన్నా ఇక్కడున్న నెంబర్స్ ఏమైనా చిన్నవైతే సో ఆ నెంబర్ ఎలిమినేట్ అయిపోద్ది అండ్ నెక్స్ట్ ఉన్న నెంబర్ అనేది పీ అవుతుంది. ఆ విధంగా మీరు లాస్ట్కి స్మాలెస్ట్ నెంబర్ ఏది అనేది ఫైండ్ చేయాలి. ఓకే, సో స్టూడెంట్స్, ఫైండింగ్ స్మాలెస్ట్ యొక్క అల్గోరిథం మీకు అర్థమైందనే అనుకుంటున్నానమ్మా. సో ఇది అనదర్ ఎగ్జాంపుల్. సేమ్ అది ఎలా అయితే చేశారో ఇది అలానే చేయాలి. కంపేర్ చేస్తూ స్మాలెస్ట్ నెంబర్ ఏది అనేది ఫైండ్ చేయాలి. ఓకే, సో మీకు అర్థమైనంత వరకు ప్రాక్టీస్ చేయండి అమ్మా. నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే ఈ అల్గోరిథం యొక్క ఫ్లో చార్ట్ అండ్ సిమ్యులేషన్ చూద్దాం. ఓకే, సో స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేయండి బాగా అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ థ్యాంక్ యూ. బాయ్.